పెద్దలకు వేదిక ముందున్న అక్క చెల్లెబడ్డ తల్లులకు కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గుంటకల్ నందు అన్న మసానప్పన్న సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం వచ్చిన అన్ని మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది అనే దానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ ఆనందం ఏమంటే, నేను రాజకీయంగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వచ్చినప్పుడు నేను ఎలక్షన్ లో ముందు ప్రచారంలో చెప్పేటప్పుడు కూడా ప్రతి కులానికి అందరికీ సమానంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతున్న మాట నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి దాని అనుగుణంగా ఈరోజు అన్ని కులాల వారికి సమన్వయం చేశానని చెప్పి కూడా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అది ఏమంటే, సొసైటీ చైర్మన్లు దాదాపుగా 4 చైర్మన్లు ఉన్నాయి. నంబర్ 1 తొండపాడు శివశంకర్ యాదవ్ కులస్తుడికి ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్గంలో యాదవులు కూడా చాలా భారీ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఆ కులానికి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో సొసైటీ చైర్మన్ గా శివశంకర్ ని యాదవ చేయడం కూడా నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. రెండవది మాముడూరు సురేష్, అంటే మన పార్టీకి అనుసంధానంగా ఉన్న జనసేన పార్టీ నాయకుడు సురేష్, జనసేన బలిజ కులానికి చెందిన నాయకుడు. బలిజ నాయకులు కూడా ఎంతో మంది ఈరోజు ఎలక్షన్ లో వన్ సైడ్ గా ఓటేసి గెలిపించిన బలిజ కుటుంబాలకు కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఆ కులానికి కూడా న్యాయం చేశానని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పాముడి మండలానికి కూడా శ్రీనివాస్ రెడ్డి అన్న సీనియర్ నాయకుడు, రెడ్డి సోదరుడు, ఆయన ఎలక్షన్ లో కూడా నాతో పాటు నడిచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఈరోజు నా గెలుపుకి కృషి చేసిన శ్రీనివాసరెడ్డి రెడ్డి కులానికి చెందిన ఓసీకి కూడా న్యాయం చేశానని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా గుంటకల్ వాల్మీకి సోదరుడు అన్న తలార్ మస్తానప్పన్న కూడా ఈ నియోజకవర్గంలో వాల్మీకి కూడా ఎక్కువ జనాభా కలిగిన నియోజకవర్గం కాబట్టి ఆ కులానికి కూడా న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తలార్ మస్తానప్పన్న కూడా గుంటకల్ సొసైటీ చైర్మన్ చేయడం కూడా నేను అందరూ కూడా ఈరోజు అన్ని కులాలకి న్యాయం చేశానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా ఈరోజు చూడండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటకల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సుగాలి లక్ష్మీదేవి ఎస్టీ. ఈరోజు ఎస్టీలకు కూడా మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలు సమానంగా తీసుకొని రాజకీయంగా ముందుకు తీసుకుపోయి ఆ కులాలు కూడా మన పార్టీని నమ్ముకొని ఆ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అన్ని కులాలకి సమానత్వం ఆయన అడుగుజాడల్లో నడచాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, ఈరోజు సుగాలి లక్ష్మీదేవమ్మ కూడా ఈ గుంటకల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైనందుకు కూడా ఆమె కూడా మరొకసారి ఆ కులాన్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుత్తి బోయ కులానికి చెందిన ప్రతాప్, జక్కల చెర ప్రతాప్ బీసీ బోయ
ఆ మండలాలు కూడా ఎక్కువ శాతం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మార్కెట్ యార్డ్ ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అది కాకుండా ఈరోజు మన డైరెక్టర్లు కూడా మన సుబ్బయ్య అన్న దోసరెడ్డి గ్రామం, అదేవిధంగా మరొక డైరెక్టర్ అన్న శివశంకర్ రెడ్డి అన్న ఐవారిపల్లి, ఇలాగ అన్ని కులాలకి సమానత్వం తీసుకుపోయేదాన్ని కూడా నేను ముందుంటానని చెప్పి మీకు ఎంతో మంది ఎన్నోసార్లు అడుగుతున్నారు, చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అన్ని కులాలకి న్యాయం చేస్తాననే దానికి నేను ఈరోజు నాకు సంతోషంగా ఉండేదానికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన గుంటకల్ పట్టణంలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. ఆ ముస్లిం సోదరులు నా కోసం కష్టపడి ఎంతో మంది ఎన్నో పార్టీ నాయకులు అనుకున్నారు. ఆ రోజుల్లో ఎలక్షన్ లో 2024 ఎన్నికల్లో గుంటకల్ నియోజకవర్గానికి నేను పోటీ చేసేటప్పుడు ఈ గుంటకల్లో మొత్తం ముస్లింస్ అంతా మా పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒక 15,000 18,000 మెజారిటీతో గుంటకల్లో మేము వస్తామని ఎంతో ఆశలు పెట్టుకున్న వాళ్ళకి నిరాశ కలిగించిన, ఎక్కువ శాతం ముస్లింస్ నా కుటుంబం నా వెంట ఉన్నారన్న వాళ్ళకి నిరాశ కలిగించిన మన ముస్లిం సోదరులు కూడా ఈరోజు పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా సద్దాం హుసేన్ కూడా ఈరోజు పార్టీ పదవిలో అప్పగించానని చెప్పి సందర్భంగా నేను సంతోషిస్తానని చెప్పి సందర్భంగా మనం అదేవిధంగా జనరల్ సెక్రటరీ కూడా పట్టణ ఫజల్ కూడా నియమించానని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇది కాకుండా పార్టీ పదవులే కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా ఈ అన్ని కులాలకి న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. ఈరోజు ఇంకా ఉన్నాయి, కౌన్సిలర్లు ఉన్నారు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంపీపీ మండల ప్రెసిడెంట్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, పదవులు అన్ని ఉన్నాయి. కాబట్టి ఇది ఆచి తూచి అన్ని కులాలకి న్యాయం చేసే జవాబారి నేను తీసుకుంటానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకి అన్ని వర్గాలకి అనగా అట్టడుగు వర్గానికి చెందిన వారికి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలకి మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ లో సూపర్ 6 పథకాలు పెట్టి ఆయన ప్రజలను ఆదుకుంటానే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు సూపర్ 6 పథకాలు పెట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారే కానీ అది అమలు చేసేదానికి ఆయనతో సాధ్యం కాదని చెప్పి ఎంతో మంది అపోజిషన్ పార్టీలు వివరించారు అన్నారు. మొన్న కొంచెం లేట్ అయిపోతే ఏమన్నారు, నీకి ఇంటికి కదా ఏదో డైలాగ్ అన్నారు, నీకు 15,000 అని ఎంత హేళన చేశారంటే అది చాలా వాళ్ళందరికీ ఓపిక ఉండాలా. ఈరోజు సంవత్సరం కాకుండా కానీ నీకు 15,000 అంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా నీకు 15 మాటికి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం 2,000 ఉన్న పెన్షన్ ని 5 సంవత్సరాలు 150 ఇస్తూ 3,000 పెన్షన్ చేస్తే ఒకేసారి 4,000 ఇచ్చి ఆదుకున్న నాయకుడు మరి 3 నెలల్లో ఎలక్షన్ టైంలో ఉన్న 3,000 రూపాయలు కూడా 7,000 భర్తీ చేసి ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం.
అది కాకుండా రెండవ పథకం అక్క చెల్లెమ్మలకి దీపం పథకం కింద నేను ఇంటింటికి పోయి అడుగుతున్నా, అమ్మ చెల్లెమ్మ మీ ఇంటికి ఫ్రీ గ్యాస్ వచ్చిందంటే, అన్న మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది, మాకు పెద్ద పెట్టిన ప్రతి పథకం అందిందంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. అది కాకుండా అయితే నీకు 15 అనేది ఇప్పుడు మరి ఒక్కసారి చెప్తా. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి 5-6 మంది పిల్లలుంటే చదువులు నేర్పించడానికి కష్టమైతే మీ కష్టానికి నేను ఒక పెద్దన్నగా ఉంటా అనే మాట ప్రకారంగా నీ ఇంట్లో ఒక్కరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా కూడా తల్లికి వందనం ఇస్తానన్న చెప్పిన నాయకుడు, ఇచ్చి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇది మరి ఒక్కసారి చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు రైతన్నలు ఈ రాష్ట్రం మొత్తం పైన కూడా చాలా సంతోషంగా ఉన్నారనే దానికి ఈ వాతావరణమే చెప్పచ్చు. ఈరోజు పోయిన సంవత్సరం అలాగే పంటలు పండాయి, ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి రైతన్న సంతోషంగా ఉన్నారనే దానికి ఈరోజు ప్రకృతి సహకరించి ప్రతి డ్యాములు నిండి ఈరోజు సముద్రం లెక్క ప్రవహించే హెచ్ఎన్ఎస్ ఆంధ్రనీవ మన గుంటకల్ వైపు మళ్ళించి ఆ గుంటకల్లో ఉన్న ప్రతి మండలంలో కూడా ఆంధ్రనీవ ఎక్కడ తగిలితే అక్కడ గేట్లు ఓపెన్ చేసి నిలిచేదాన్ని కూడా నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పాను. మీ రైతులను కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే అన్నదాత సుఖీభవ 4వ పథకం అన్నదాత సుఖీభవ ప్రతి రైతన్నకు చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట ప్రకారంగా మొన్ననే 7,000 రూపాయలు అంటే 5,000 రూపాయలు మన ప్రభుత్వానికి, 2,000 రూపాయలు కేంద్రానికి, 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడిందంటే రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు రోజు ప్రతి అక్క చెల్లెమ్మ వాళ్ళ పుట్టినింటికి పోవాలన్నా, వాళ్ళ భర్త ఇంటికి పోవాలన్నా, వాళ్ళ చుట్టాల ఇంటికి పోవాలన్నా చెల్లమ్మ మీ అన్న గాని, మీ ఆయన గాని, మీ మామ గాని, మీ అత్త గాని, నీ భర్త అయినా గాని ఎవరు 10 రూపాయలు 10 పైసలు ఇవ్వకున్నా కూడా నీ ఆధార్ కార్డు చూపిస్తే రాష్ట్రం అంతా నువ్వు పోవచ్చమ్మా ఫ్రీగా ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 పథకాల్లో ఇంకా 15వ తారీఖు ఈ ఉచిత ప్రయాణం 5వ పథకం అద్భుతంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల జనాభా ఉన్న నా అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి న్యాయం చేసే విధంగా తీసుకున్నాడని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన. కాబట్టి ఇలాంటి పరిపాలన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతి రైతులందరూ కూడా బాగున్నారు. ఈరోజు సొసైటీ విషయానికి వస్తే ఈ టౌన్ గుంతకల్ సొసైటీలో దాదాపుగా 6,000 మంది సభ్యులు ఉన్నారు. 6,000 మంది సభ్యులు ఉన్నారే కానీ ఆ సభ్యులు అప్పు తీసుకునేది అప్పు తీర్చలేకపోయారు. ఆ సభ్యులు మీకు ఒక మాట, ఈరోజు ప్రతి సంవత్సరం అప్పు కడితే 7% వాళ్ళకి వడ్డీ అయితే రేపు వచ్చే సంవత్సరము కరెక్ట్ గా కడితే నెక్స్ట్ సంవత్సరానికి 3% వడ్డీ పడుతుంది. అలాంటిది మీరు కట్టుకోకపోయే పరిస్థితి అది మూలికేసుకొని కింద పడేసుకుంటే మీకు మరి వడ్డీ ఎంత పడుతుంది? 11% పడుతుంది. అలా ఎందుకు చేర్చుకోవాలి అంటే ఇంతకుముందు అందరూ నేను అనుకున్నాను పల్లెల్లో బ్యాంకులో తీసుకుంటే వాళ్ళే కొట్టేసుకుంటారులే, వాళ్ళే మార్పు చేస్తారనే విధంగా ఈరోజు రైతన్నులు ఉంటారంటే అన్న రైతన్నులారా అది గత
ఎన్నో సంవత్సరాలకి అది మాఫీ అయ్యేది. అప్పట్లో ఇచ్చేవాళ్ళు అప్పు ఎంత తెలుసా? 500, 1000 రూపాయలే. ఈ సొసైటీ బ్యాంకులో కూడా 500, 1000 రూపాయలే ఇస్తుంటారు అప్పట్లో అప్పు. అది మాఫీ అయినా ప్రభుత్వానికి ఏం కనబడేది కానీ ఇప్పుడు లక్షల్లో అప్పులు ఇస్తున్నారంటే దానికి మనం కట్టుబడి ఉన్నాం కదా. మన టయానికి అప్పు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఈజీగా దొరికేది సొసైటీ. ఈరోజు పైన ఎవరి దగ్గరైనా అప్పు అడిగితే 5 రూపాయలకి వడ్డీయా, 10 రూపాయలకి వడ్డీ అంటారు. కానీ ఇక్కడ చూడండి, మీ అందరికి మాట ఇస్తున్నా, ఈరోజు ఆ అప్పు కొంతమంది, నేను ఇప్పుడే మా మత్సనప్పన్న ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం ఆ టైంలో సిఓ గారు కూడా అడిగింది, అన్న 1 టైం సెటిల్మెంట్ కి ఏమైనా మాట్లాడితే రైతులు ముందుకు వస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి అది మన ప్రభుత్వంతో, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఆలోచన చేయాలా. ఈ 1 టైం సెటిల్మెంట్ వస్తే ఆ 1 టైం సెటిల్మెంట్ అప్పుడు మీరు ముందుకు వచ్చి మీరు అప్పు తీర్చుకుంటే మీ కుటుంబాలు కూడా రాబోయే రోజుకి మంచిగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను సహాయం సాధ్యమైనంత వరకు నేను ఇది మన పెద్ద దగ్గర దృష్టికి తెచ్చిపోతా. మీరందరూ కూడా దానికి కట్టుబడి ఉండాలా. ఈ సొసైటీని నేను మనకు చాలా బాగుంటుంది. ఈ సొసైటీని ఇంప్లిమెంట్ చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సమావేశానికి మన మత్సరప్పన్న చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం పెట్టినందుకు కూడా ఆ కుటుంబ సభ్యులైతే ఆనందమే ఆనందం. పెద్ద కుటుంబం, ఆడపిల్లలు ఎక్కువ అన్న, ఇది అంతమంది అంటాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ కుటుంబమే కాకుండా ఆ వార్డులో ఉన్న ప్రతి అక్క చెల్లమ్మ ఇదంతా నా కుటుంబమే అంటాడు. నేను ఎప్పుడు పోయినా కూడా ఆ వాడికి పోతే తండోపతండాలుగా అక్క చెల్లమ్మలు వస్తున్నారంటే వాస్తవంగా ఆ అక్క చెల్లమ్మలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అక్క చెల్లెలు అంత వాళ్ళే, అంత నా కుటుంబ సభ్యులు అంటున్నారు. కాబట్టి ఈరోజు ఆ కుటుంబంతో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. కాబట్టి నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.